హాయ్ అండి. ఈరోజు ఎంతో సింపుల్‌గా చేసుకునే వెజిటబుల్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. బిర్యానీ రైస్‌తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సరిపడినంత ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి. నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను. బిర్యానీ ఆకు, లవంగం మొక్క, యాలక్కాయ, దాల్చిన చెక్క కూడా వేసుకొని కొంచెం వేగనిచ్చుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది. రైస్ అనేది అతుక్కోకుండా ఉంటుంది. సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకోవాలండి. క్యారెట్ ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బీన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. బంగాళదుంప ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలండి. మరి బాగా మగ్గించుకోక్కర్లేదు. బిర్యానీలోకి కొంచెం బాగా మగ్గితే అంత బాగోదండి. పేస్ట్ కింద అయిపోయినట్టు అయిపోతుంది. కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది. కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా కొంచెం పెద్ద సైజు అయితే బాగుంటాయి తినడానికి. నేను కొంచెం పెద్ద సైజే కట్ చేసుకున్నాను. చూపించిన విధంగా బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. వేసుకొని మగ్గ పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం ఒక పావుగంట ముందు బిర్యానీ రైస్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. అలా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం మగ్గనిచ్చుకోవాలి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోస్తున్నాను. నేను బిర్యానీ రైస్ కొంచెం కొత్తవిగా ఉన్నాయి. పాతవైతే కొంచెం వాటర్ కొంచెం ఎక్కువైనా ఏం కాదు, కానీ కొత్తవైతే కనుక వాటర్ తగ్గించి పోసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత నేను కుక్కర్ విజిల్ పెట్టట్లేదు. ఎందుకంటే నేను రైస్ కొంచెం కొత్త రైస్ ఇవి, అందుకని నేను కుక్కర్ పెట్టకుండా మూత పెట్టే మగ్గరించుకుంటున్నాను. గ్లాస్కి నేను గ్లాసున్నర వాటర్ పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ వేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎంతో సింపుల్గా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఎప్పుడన్నీ తినాలనిపించినా సింపుల్గా అయిపోతుంది. కట్ చేసి పెట్టుకుని పుదీనా కూడా వేసుకొని చేసుకోవడమేనండి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే వెజిటబుల్ బిర్యానీ రెడీ అండి. చూసారా అతుక్కోకుండా రైస్ ఎలా ఉందో. కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్ అనేది అతుక్కోకుండా ఉంటుందండి. సింపుల్ అండ్ టేస్టీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ అండి, మా ఛానల్ చూడండి. ఒకసారి మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ చూసి మా ఛానల్లో ఉన్న ప్రతి వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బంగాళదుంప కుర్మా కూడా ఎలా చేయాలో కూడా వీడియో పెడతాను, చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఛానల్ని కొత్తగా పెట్టామండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో హెల్త్ టిప్స్ కూడా ఉన్నాయి, ఎంతో ఉపయోగపడేవి కూడా ఉన్నాయి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.